ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్నటువంటి నాగాలయం అంటే వాస్తవంగా గతంలోనే నిర్మాణం చేయాలని తలంచినప్పటికీ ఆ నిర్మాణానికి కావాల్సిన స్థలం కొంత మనకు అందుబాటులోకి రావడం జాప్యం కావడంతో నిర్మాణం చేపట్టుకోలేకపోయినాం. వీళ్ళ మొత్తాన్ని మన లక్ష్యం ఏదైతుందో నిజంగా నేను అభినందిస్తున్నాను. నేను కూడా ఇక్కడ గుంటూ 10 లక్షలు కనీసం ఉంటాను. 20 అట మరి 20 బాగా పెద్ద ముచ్చట అయిపోయాయి. నేను 10 లక్షలు అనుకున్నా. మరి దేవుడు ఆయన ఏదైతుందో ఇలా ఇంత పెద్ద మనసు చేసుకొని గ్రామానికి ఆయన నాగాలయం దేవాలయ నిర్మాణానికి వారి చొరవ చూపి వారి తండ్రి గారి పేరిట మరి ఇచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుడు ఆయనను కరుణా కటాక్షలతోని ఆయన మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తిమ్మాపూర్ రఘురాముల కోట అంటే మొత్తం జగిత్యాల నియోజకవర్గానికి ఎట్లా జగిత్యాల పట్టణము జగిత్యాల మండలం గుండె లాంటిదో జగిత్యాల మండలానికి తిమ్మాపూర్ రఘురాముల కోట గుండె లాంటిది బాగా చెప్పండి. ఇలా మొట్టమొదటి గ్రామం తిమ్మాపూర్ రఘురాముల కోట. నాకు కూడా మొదటికెళ్ళి ఈ ఊరికెళ్ళి అనుబంధం ఉంది. 2 రకాలు ఉన్నది. ఒకటి రఘురాముల కోట మొత్తం రైతులేనబ్బా. మనం ఏ కాపైనా ఏ కులమైన అందరం రైతులు, ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపెట్టారు కాబట్టి అందరం రైతులు. నేను కాపుదానప్పుడు నేను రైతులేనవ్వా. నాకు ఇక్కడికి కోసు దూరంలో ఏదైతుందో నాకు పొలం ఉంది, మీకు తెలుసు జాప్తాపూర్లా. నేను సొంత వ్యవసాయం చేసుకుంటా. రైతుల సమస్యలు తెలవాలి, వ్యవసాయం అంటే ఏ విధంగా చేయాలి కాబట్టి వ్యవసాయం చేస్తానబ్బా. అట్లాగే తిమ్మాపూర్ మొత్తం ఎస్సీలేనబ్బా. 100% దళితులు ఉండేటువంటి హ్యాబిటేషన్ నివాసిత ప్రాంతం తిమ్మాపూర్. నాకు తెలిసి అవ్వా, నేను గతంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం కింద ఇండ్లు లేని వారికి అందరికి ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావనతోని తిమ్మాపూర్లో 100% ఇండ్లు కట్టించాలని చెప్పని 100 ఇండ్లు మంజూరు చేసి 100 ఇండ్లు తల్లి అని చెప్పంటారు. కొన్ని అర్ధాంతరం ఆగిపోతే ఇసుక కూడా నేను ఒప్పించాను, సిమెంట్ ఇప్పించినే. ఎందుకంటే నిరుపేద వర్గాలు కాబట్టి వాళ్ళు తోడు నిర్వాలని చెప్పాను. మన రఘురాముల కోట సంబంధించి ఎప్పుడు కాలనీలు అవసరం పడ్డా మాకు ఏ సమస్య వచ్చిన రఘురాముల కోటకి ఏది ఇవాళ బైపాస్ వేసుకున్నాం అవ్వా. అంటే నిజంగా మీరు అనుకోలే ఈ మన ఊరికి బైపాస్ వస్తుంది అని చెప్పి మీరు అనుకోలే. నేను అనుకోకుండా అదృష్టం కొద్దీ నేను ఆర్ఎన్బి మంత్రిని అయినబ్బా. నేను ఆర్ఎన్బి మంత్రి కావడంతో ఏదైతుందో నా నియోజకవర్గంలో కొత్త గ్రామాలకు ప్రజానీకానికి సౌకర్యం అనుకూర్చాలని చెప్పని అక్కడ మన కెనాల్ ధరూర్ కాడికెళ్ళి మొదలుపెట్టుకొని అటు అంతర్గామ మీదకెళ్ళి తాటిపల్లి దాకా ఇటేదైతుందో ధరూర్ కెనాల్కి మొదలుపెట్టుకొని పొలాస మన తిమ్మాపూరు వ్యవసాయ క్షేత్రం దాకా అని చెప్పంటారు. ఇవాళ ఆ రోడ్డు వేసుకోవడంతో ఇంకా మీకు తెలియదు తల్లి భవిష్యత్తు ఏదైతుందో ఇది ఇంకా విస్తరింపబడితే ఇంకా మనకు సౌకర్యం ఏర్పడతాయని చెప్పంటారు.